రాష్ట్రంలో మిర్చి ధరలు ఏటేటా తగ్గుతున్నాయి. ఎర్ర బంగారం ధరలు నేలచూపులు చూస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పంట సాగు చేస్తే చివరికి నష్టాలే మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే విదేశాలకు ఎగుమతులు తగ్గడంతో మిర్చి ధర పడిపోయిందంటున్నారు వ్యాపారులు. రాష్ట్రంలో మిర్చి ధరలు భారీ స్థాయిలో పడిపోతున్నాయి. గత సీజన్ మిర్చిని నెలల తరబడి కోల్డ్ స్టోరేజీల్లో దాచుకున్నా చివరికి సరైన ధర రాక తక్కువకే అమ్ముకుని రైతులు నష్టాల పాలయ్యారు. ఇప్పుడు చేతికొచ్చిన కొత్త పంటైనా మంచి ధర పలికితే గత నష్టాల నుంచి గట్టెక్కచ్చని ఆశించిన వారికి నిరాశ మిగిలింది. ఏడాది ప్రారంభంలోనే మిర్చి పంటతో మార్కెట్లకు వస్తున్న రైతులు ధరలను చూసి కన్నీరు పెడుతున్నారు. గత ఏడాది ఇదే సీజన్లో పలికిన ధరతో పోలిస్తే ప్రస్తుతం 7,500 తగ్గింది. ఇది సరిపోదన్నట్లు మాయిశ్చరైజర్, క్వాలిటీ అంటూ కొర్రీలు పెడుతూ వ్యాపారులు మరికొంత తగ్గిస్తున్నారు. దీంతో ఈ సీజన్ పంటనైనా వెంటనే అమ్ముకోవాలో లేక మళ్లీ కోల్డ్ స్టోరేజీలో భద్రపరుచుకోవాలో తెలియక రైతులు అయోమయంలో పడిపోయారు. గతేడాది మిర్చి సీజన్ ప్రారంభమై జనవరి మొదటి వారంలో ధరలు భారీ స్థాయిలో పలికాయి. తేజ రకం మిర్చి క్వింటాల్ 23,000 నుంచి 21,500 మధ్య పలికింది. వండర్ హార్ట్ 18,500, యుఎస్ 341 రకం 15,500, తేజ ఏసీ రకం 20,000, వండర్ హార్ట్ ఏసీ 23,000, యుఎస్ 341 ఏసీ రకం మిర్చి 16,000 పలికింది. అంతకు ముందున్న ఏడాదితో పోలిస్తే ఈ రేట్లే తక్కువ అని రైతులు భావించారు. కానీ ప్రస్తుతం ఆ ధరలు కూడా అమాంతం పడిపోయాయి. రైతులు ఎక్కువ సాగు చేసే తేజ రకానికి చెందిన మిర్చి వరంగల్ ఎనుమాముల మార్కెట్లో గరిష్టంగా 15,500 పలుకుతోంది. ఈ లెక్కన గత ప్రారంభ సీజన్ ధర కంటే ఈసారి క్వింటాలకు ఏకంగా 7,500 వరకు తగ్గింది. మార్కెట్లో మిర్చి పంటకు ధర కట్టే క్రమంలో వ్యాపారులు గోల్మాల్ చేస్తుండగా వారికి ఆఫీసర్లు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మిర్చి మార్కెట్లో ఆఫీసర్లు, వ్యాపారులు కలిసి జెండా పాటతో ఒక రేట్ ఫిక్స్ చేస్తారు. గతంలో వ్యాపారులు తేమ, క్వాలిటీ వంటి సాకులు జెండా పాట రేట్ కంటే 500 నుంచి 1000 తగ్గించి కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు జెండా పాటపై క్వింటాల్కు 3,000 నుంచి 7,000 మధ్య ధర తగ్గిస్తున్నారు. గత ఏడాది ఇలాగే ధర తగ్గించడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఇప్పుడైనా ఆఫీసర్లు స్పందించి వ్యాపారులు గోల్మాల్ చేయకుండా చూడాలని కోరుతున్నారు రైతులు. కొత్త వాటికి 14 నుంచి 15,000 వరకు పోతుంది. కొన్ని మంచి వెరైటీ ఉంటే కూడా 15,500, 15,800 వరకు కూడా పోతుంది. పాత వాటికి మాత్రం చాలా తక్కువ ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే క్వాలిటీ, తేజ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంతకుముందు వెరైటీ అనేది తీసుకొచ్చేసి ఒక 2 years వరకు కూడా, అట్లీస్ట్ 1.5 year వరకు కూడా దాని కలర్ మారకపోతుంది. ఇప్పుడు కోల్డ్ స్లో పెట్టినప్పటికీ కూడా దాని కలర్ మారిపోతుంది. అది ఒక అంటే పెస్టిసైడ్ అధిక వల్ల కావచ్చు, లేకపోతే ఈ యాజమాన్య పద్ధతులలో తేడాలా కావచ్చు. కానీ ఆ క్వాలిటీ వల్లనే కొంచెం రేట్ అనేది తక్కువ వచ్చేస్తుంది. నిజంగా కొత్త వాటికి, ఫ్రెష్ వాటికి మాత్రం 15,500 వరకు రేట్ వస్తుంది. 2023 సీజన్లో తేజ రకం మిర్చి క్వింటాల్కు 25,000 వరకు పలుకగా 2024 జనవరి సీజన్ వచ్చేసరికి 23,000కు పడిపోయింది. ఈసారి మరింత తగ్గి క్వింటాల్కు 15,500 తగ్గడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. ఇండోనేషియాలో జరిగిన ఎన్నికల ఎఫెక్ట్, అంతర్జాతీయ మార్కెట్ అనుకూలంగా లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలు మిర్చి ఎగుమతులను తగ్గించుకోగా సింగపూర్, మలేషియా దేశాలకు చైనా నుంచి పంట వెళ్తోందని చెప్తున్నారు. అయితే తేజ రకం మిర్చికి మాత్రం క్వాలిటీ ఆధారంగా చైనా మార్కెట్లో క్వింటాల్కు 14,000 నుంచి 15,000 వరకు ధరలు ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు మార్కెట్ అధికారులు. ఇది కూడా జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే ఉంటుందని, మార్చి నెలలో 14,000 లోపు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మిర్చి సీజన్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. గత సంవత్సరం దాదాపు 3,51,000 ఎకరాలు అనేది సాగు చేస్తే ఈసారి 2,51,000 సాగు చేయడమైంది. కాకపోతే ఏంటంటే ప్రొడక్షన్ కూడా దాదాపు 79 లక్షలు లాస్ట్ సారి అంచనా వేస్తే ఈసారి 50 లక్షలే ఉంది. కాకపోతే అంతర్జాతీయ పరిస్థితులు అనేది చాలా అనుకూలంగా లేవు. దానివల్లనే ఇబ్బంది అనేది వచ్చేస్తుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే తేజ వెరైటీకి బాగానే ఉంది. అంటే లాస్ట్ 2 years మంచి రేటు ఉంది. 21-22లో చాలా తక్కువ ఉంది. ఆ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే బంగ్లాదేశ్ కావచ్చు, మిగతా మార్కెట్లు అనేది మిడిల్ ఈస్ట్, శ్రీలంక, బంగ్లాదేశ్కి అయితే చాలా తగ్గిపోయింది. మిడిల్ ఈస్ట్, శ్రీలంక అనేది స్లోగా వెళ్తుంది. ఒక చైనా వాళ్ళకే బాగుంది. సింగపూర్, మలేషియా వాళ్ళకి ఏమైంది అంటే చైనా నుంచి ప్రొడక్షన్ అనేది అక్కడి నుంచి వెళ్ళడం వల్ల ఈ కొన్ని వెరైటీస్ కంటే తక్కువ రేట్ వస్తుంది. రాష్ట్రంలో గత 2 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది మిర్చి ధరలు తగ్గిన మాట వాస్తవమే అంటున్నారు మార్కెటింగ్ శాఖ అధికారులు. అంతర్జాతీయ మార్కెట్లోకి ఎగుమతులు తగ్గడమే ఇందుకు
కారణమంటున్నారు. ప్రస్తుతం ఎనుమాముల మార్కెట్లో తేజ రకానికి గరిష్టంగా క్వింటాల్కు 15,500 నుంచి 15,800 చెల్లిస్తున్నట్లు చెప్పారు. ధరలు తక్కువగా ఉండటంతో రైతులు ఇప్పుడే పంటను తీసుకురావద్దని సూచించారు. మార్కెట్లో పరిస్థితులు, కోల్డ్ స్టోరేజ్ల సామర్థ్యం, రైతులకు మేలు చేసే అంశాలపై త్వరలోనే కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ ఉంటుందన్నారు.